అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. రాజు రాజ్యంలో ఆ రాజే కాకుండా మంత్రి, ఆ రాజ్యంలో రాజు మంత్రి ఇద్దరు ఫ్రెండ్స్ కూడా. రాజు మంత్రి ఎలా ఫ్రెండ్సో రాజు వాళ్ళ భార్య మంత్రి వాళ్ళ భార్య కూడా ఫ్రెండ్స్ అన్నట్టు. సో రాజుకి పిల్లలు అవ్వరు, అదే రకంగా మంత్రికి కూడా పిల్లలు కారు. వాళ్ళ కష్టాలు ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు ఇద్దరు. వాళ్ళ సంతోషాలను పంచుకుంటూ కష్టాలను కూడా పంచుకుంటూ వాళ్ళిద్దరే జీవనం అలా సాగుతూ ఉంటుంది. రాజు మంత్రితోన, మంత్రి రాజుతోన, రాజు వాళ్ళ భార్య మంత్రి భార్యతో, మంత్రి వాళ్ళ భార్య రాజు భార్యతో ఇలా వాళ్ళ బాధలు చెప్పుకుంటూ షేర్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలా ఉండగా ఒకరోజు రాజు ప్లస్ మంత్రి వేరే రాజ్యానికి వెళ్దాం, కొంచెం మనశ్శాంతిగా ఉంటే అసలు వేరే రాజ్యంలో ఎలా ఉందో చూద్దాము అనుకుంటూ వేరే రాజ్యానికి వెళ్తారు ఇద్దరు. వెళ్తున్నప్పుడు కొంచెం దూరం నడుస్తూ ఉన్నప్పుడు ఒక అంటే ఇసుక లాంటిది వస్తుంది, వాగు అడ్డం వస్తుంది అన్నట్టు. ఇసుకనే ఉంటుంది, వాగులో వాటర్ ఉండవు, ఇసుక ఉంటుంది. ఇసుకలో నడుస్తూ ఉంటారు వాళ్ళు. రాజుకి బాగా దాహం వేస్తుంది. అప్పుడు రాజు ఏం చేస్తాడంటే, మంత్రి నాకు బాగా దాహం వేస్తుంది, నాకు ఎక్కడైనా వాటర్ ఉన్నాయంటే దూరాన ఒక బావి కనపడుతుంది కదా రాజా, వెళ్దామా అని అంటాడు. సరే రాజు అంటాడు వెళ్దాం పదా అనగానే మంత్రి అంటాడు నాకు చాలా చాతన అవుతలేదు, అంత దూరం నడిచి మళ్ళీ వెనక్కి వచ్చి వేరే రాజ్యానికి వెళ్ళాలంటే కానీ నా వల్ల కాదు మంత్రి రాజు, మీరు వెళ్ళి తాగిరండి అని అంటే సరే అని రాజు ఆ వాటర్ తాగడానికి వెళ్తూ ఉంటాడు. పార్ట్ 2 రేపు చెప్తాను.